హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మా బ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్కి హాలిడే ఉండాలి. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి మటన్ తెచ్చేయాలి. ఇప్పుడు మటన్ చేయాలి. ముందుగా తెచ్చిన మటన్ని బాగా వాష్ చేసుకున్నాను. ఆ వాష్ చేసిన మటన్లోని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు లాస్ట్గా నిమ్మకాయ, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకోవాలి పక్కన. మనం కటింగ్ చేసేలోపు ఆ మటన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది. ఆనియన్ టమాటోతో పాటుగా మేము దుంపలు కూడా మటన్లో వేసుకుంటాము. బాబుకి నాకు చాలా ఇష్టం దుంపలు మటన్లో వేసినవంటే. ఆ జ్యూస్ దుంపలకు పట్టి దుంపలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకే దుంపలు కంపల్సరీ వేస్తాను మటన్లోని. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బంగాళదుంపల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు దుంపలు ఫ్రై చేసుకొని అవన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం తేజ్పత్తా, దాల్చిని, లవంగా, 2 ఇలాచీలు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా మనకు గ్రేవీ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేయక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగా ఫ్రై చేస్తే మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా అంతా బాగా మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అక్కడ నా పని నేను చేసుకుంటే మా బాబు ఇక్కడ బొమ్మలన్నీ ఇలా పడేసి వాడికి ఇష్టం వచ్చిన బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నా బాబు? చూడండి నూనె ఎలా తేలుతుందో పైకి. అంటే నూనె తేలింది అంటే బాగా వేగిపోయినట్టు అనమాట మటను. ఈ టైంలో మనం వాటర్ వేసేసుకోవచ్చు. కళాయిలోని మటన్ ఉడకడానికి టైం పడుతుంది, అందుకే నేను కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ టైంలోని సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సరిపోలేదు, అందుకే కొంచెం వేసుకున్నాను. కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, మటన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేస్తే ఇంక మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా అందులో బటర్ వేసుకొని మటన్ కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ మా బాబుకి తినిపించాను. టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అంటున్నాడు. చూడండి మీరే వీడియోలో. తర్వాత మా హస్బెండ్ కూడా టేస్ట్ చేయించాను. మా హస్బెండ్ కూడా తినేసి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. మటన్ చాలా సాఫ్ట్గా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది అని అన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.